200 సంవత్సరాలు మన బ్రిటిష్ రాజులు మన దేశాన్ని పరిపాలించారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలు ఇక్కడ పాతకపోయిన వాళ్ళు. లక్షలాది మంది ప్రాణాలు తీశారు, లక్షలాది మంది జైలు పాలయ్యారు. అయినా భయపడకుండా దేశ స్వాతంత్రం కోసం వెనుదిరగకుండా పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు. దాని తదుపరి జరిగినటువంటి సంఘటన ఏంటంటే, స్వాతంత్రం వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం దేశాన్ని పరిపాలించుకోవాలి, పరిపాలన ఏ విధంగా ఉండాలి, దేశం ఎట్లా అభివృద్ధి చెందాలి అని ఒకసారి పెద్దలంతా కూర్చొని మాట్లాడుతుంటే, దానికి కాన్స్టిట్యూషనల్ అవసరం, అంటే రాజ్యాంగం అవసరం. ఒక దేశ పరిపాలన, రాష్ట్ర పరిపాలన జరగాలంటే గ్రామ స్థాయి వరకు రాజ్యాంగం అనేది అవసరం. ఏ దేశానికైనా ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారమే పరిపాలిస్తారు. అన్ని దేశాలకు ఉంటాయి. సో మన దేశానికి కాన్స్టిట్యూషన్ ఎవరు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అధ్యక్షత చేశారు, ఆ కమిటీ కన్వీనర్గా చేశారు. ఆ కమిటీకి సుదీర్ఘమైన చర్చ జరిపింది. భారతదేశం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, పేదరికం ఎట్లా పోవాలి, రైతులకు సాయం ఎట్లా చేయాలి, యువకులకు ఎట్లా సాయం చేయాలి, అన్ని చర్చించడానికి 2 సంవత్సరాల 14 మాసాల 8 రోజులు పట్టింది. వెంటనే తెల్లారి రాజ్యాంగం రాయలే. 2 साल 14 महीने 8 दिन लगा ఈ రాజ్యాంగం రాసి తుదురూపు ఇవ్వడానికి కోసం. ఆ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినటువంటి రోజే ఈ రోజు. 1950